హలో ఎవ్రీవన్. ఈరోజు టీ ఎలా పెట్టాలో చూద్దాము. మా ఇంట్లో ఇండక్షన్ స్టవ్ ఉంది, ఎలక్ట్రిక్ది. సో మిల్క్ ఒక దాంట్లోను, ఇది చక్కెర పౌడర్ పక్కనే ఉంది, టీ పౌడర్, మిల్క్ ఒక ప్యాన్లో తీసుకున్నాను. ఫస్ట్ ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేశాను. ఆన్ చేసి మిల్క్ పెట్టాను. మిల్క్ పెట్టి ఇలా 2-3 పాయింట్స్లో పెట్టి కొంతసేపు హీట్లో పెడుతున్నాను. సో వెయిట్ చేద్దాం. ఈ గ్యాప్లో కొన్ని రీల్స్ చూద్దాం హీట్ అయ్యేలోపు. చూసారా, కొంచెం హీట్ అయింది. ఇప్పుడు ఒకసారి అలా ఇలా తిప్పితే మిక్స్ అవుతుంది పైన మిల్క్. ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నా. షుగర్ యాడ్ చేస్తే కొంచెం బాయిల్ అయ్యాక మిల్క్ అప్పుడు ఈజీగా ఉంటుంది మెల్ట్ అవ్వడానికి. తర్వాత కొంతసేపు అలాగే పెడితే షుగర్ అంతా మెల్ట్ అవుతుంది. సో అగైన్ మనం రీల్స్ చూసే టైం గ్యాప్ దొరికింది. సో ఈ గ్యాప్లో మనం రీల్స్ చూద్దాము. ఆలోపు షుగర్ అంతా మెల్ట్ అవుతుంది మిల్క్లోను. ఇప్పుడు కొంతసేపు అలా అలా చేస్తూ ఉంటే మనం పొంగిపోకుండా జాగ్రత్త పడాలి. సో అందుకని అలా ఇండక్షన్ స్టవ్ కదా, హీటు మనము మీడియంలోనో లేకపోతే ఎక్కువ పెట్టింటాము. సో జాగ్రత్తగా ప్యాన్ పెట్టుకొని పైకి లేపాలి. అలా మిల్క్ లేస్తూనే ఉంటుంది. ఈ టైంలో కొంచెము అట్లాగే పెడితే మిల్క్ అంతా బాయిల్ అవుతుంది, షుగర్ అంతా పెరుగుతుంది. మనకు రీల్స్ చూసుకునే టైం బాగా కుదురుతుంది టీ చేసేటప్పుడు. ఈ గ్యాప్లో 5-10 రీల్స్ పట్టామని చూడాలి. ఇప్పుడు టీ పౌడర్ వేయాలి లోపల. టీ పౌడర్లో 2-3 స్పూన్స్ వేసి అలా అలా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేస్తున్నప్పుడు నీకు అప్పుడే స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఎలా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు టీ పౌడర్ని అలా స్పూన్ పెట్టి తిప్పితే ఉన్నదంతా మిక్స్ అవుతుంది. ఇప్పుడు కాసేపు మళ్ళీ అట్లా పెడితే ఇంకొంచెం బాయిల్ అవుతుంది. ఇప్పుడు టీ పౌడర్తో బాయిల్ అవుతుంది మిల్క్. అలా కొంచెంసేపు పెట్టి వెయిట్ చేద్దాం.